కనకదుర్గ గారని 'మీలో కోటీశ్వరులో 12,00,000' గెలుచుకున్న ఒక ఆమె. నేను చేయలేకపోయిన పనులు చాలా ఉన్నాయి. ఆవిడేం జెప్పారంటే, ఉదయాన్నే గనక మైళ్ళ కొద్దీ నడిచొచ్చే పిల్లలుంటారు కదా! వాళ్ళకి ఉదయమే మనం గనుక ఒక రాగి జావ కానీ, ఉప్మా కానీ ఏమన్నా పెట్టినప్పుడు, వాళ్ళు చదివే పద్ధతి తినకుండా వచ్చి నీరసంగా కూర్చొని, వాడప్పుడే ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్, 10థ్ క్లాస్‌లో మ్యాథ్సో, సైన్సో విన్నవాడి పరిస్థితి డిఫరెంట్‌గా ఉంటదని నాకనిపించింది ఉమా. మేము రాగి జావ కోసం మీకు అమౌంట్ పంపిస్తాను. మీరు మీ స్కూల్‌లో ప్రాక్టికల్‌గా చేయగలుగుతారా అంటే, నేను మొదలుపెట్టాను. ఆ తెలంగాణ ప్రాంతంలో, బంజారా ప్రాంతంలో ఇంగువలు, పెరుగులు, రాగి జావలు, నెయ్యిలు ఇలాంటివి తెలీదు వాళ్ళకి పాపం. ఆహ్, ఆహ్, నేను ఆ రాగి జావ అక్కడికి 2, 3 సార్లు నేను ట్రై చేసి నేను మొదలుపెట్టాను. ఆహ్, కొంత బలవంతంగా తాగడం మొదలుపెట్టారు. కొంచెం మార్పొచ్చింది కానీ తర్వాత నేను దాన్ని రకరకాల కారణాల వల్ల ఎందుకంటే కొన్ని ఏవి చెప్పాలో నేను అవి మాత్రమే చెప్పాను. నేను ఏవి కొన్ని చెప్పకూడదు అవి చెప్పలేదు. తోటి టీచర్సే తోటి ఆఫీషియల్సే మనల్ని ఎంకరేజ్ చేయకపోగా డిస్కరేజ్ చేస్తారు. పక్కకు లాగేస్తారు. ఇప్పుడు ఇది ఎవరు కాయాలి? ఎవరు వండాలి? ఎవరు పొయ్యాలి? దీనికి ఎంత టైం పడుతుంది? దీనివల్ల మనకేమొస్తుంది? ఇలా మనల్ని పక్కకు లాగేవాళ్ళు చాలా మందుంటారు. ఇలాంటి రకరకాల వాటి మూలంగా నేనది మానేశాను. కానీ ఏపీలో ఈ పొద్దున్నే రాగి జావ ఇవ్వడం అనేది చేయటం మూలంగా వాళ్ళకి చాలా ఫలితాలు వచ్చాయి. ఇట్లాంటివన్నీ కూడా మనము ముఖ్యంగా ఎప్పుడైతే స్కూల్ ఎడ్యుకేషన్‌ని గనక మనం పరిపుష్టి చేయగలుగుతామో, అంగన్వాడీ నుంచి హై స్కూల్ వరకు ఒక్క 10థ్ క్లాస్ మాత్రమే పట్టుకొని, నైన్త్ క్లాస్‌లోనే సిలబస్ ముందులే చెప్పేసేసి, బోలెడన్ని మార్కులు తెప్పించేసేసి, వాళ్ళని చక్కగా ఫోటోలు ప్రదర్శింపజేసేసి 2, 2, 3, 3, 5, 5 అని రికార్డులు మోతలు మోయించడం కాకుండా, వాళ్ళకి స్టాండర్డ్స్ ఇవ్వగలిగితే, వాళ్ళ మనోవికాసం కలుగజేయగలిగితే, అంగన్వాడీ నుంచి 10థ్ వరకు మనం పరిపుష్టి చేయగలిగితే, అసలు ఇది బేసిక్ మన మొత్తం భారతదేశానికి, మొత్తం దేశానికి, సమాజానికి పునాది ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్. దీన్ని మనం చేయగలం. అంగన్వాడీ నుంచి స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ అంగన్వాడీ టీచర్స్ కూడా ఆ ఊర్లో 10థ్ చదివినవాడు, ఇంటర్ చదివినవాడని పెడుతున్నారు. వాళ్ళకి పాపం భాషా జ్ఞానం కానీ, జనరల్ నాలెడ్జ్ కానీ వేరే ఏమి ఉండవు వాళ్ళకి. వాళ్ళ చిన్న పిల్లల్ని తీర్చిదిద్దలేకపోతున్నారు. నిజానికి వాళ్ళకి దగ్గర ట్రైనర్స్ ఉండాలి. మంచి ట్రైనింగ్ పొందిన వాళ్ళుండాలి. అక్కడి నుంచి వాళ్ళకి హెల్త్ విషయాలు తెలియాలి. భాష తెలియాలి. రకరకాల విషయాలు తెలియాలి వాళ్ళకి. కానీ అక్కడే సరైన పునాది పడడం లేదు.